KH9 న్యూస్ కి స్వాగతం. కే లింగయ్య తాండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా బాదావత్ లలిత రఘునాయక్ అనే నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలకు ఎలాంటి అవారసతలు ఉన్నా పార్టీ అధిష్టానం తోటి మాట్లాడి అధికారులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తానని, నన్ను గెలిపించిన మరుక్షణం నుంచే నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి వారికే 100% కట్టిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ సేవా దృక్పథంతో పెంపకం, ప్రజలకు అవగాహన కల్పించడం నా ముఖ్య ఉద్దేశం. మంచితనంతో ఉన్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానం ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. నా బ్యాట్ ఓటేసి గెలిపారని ప్రార్థన. గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి ఒక చిన్న వినపం నాది. నేను మీ కొడుకుగా మీ ముందు, మీ కళ్ళ ముందు పెరిగి మీకు సేవలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మిమ్మల్ని ఇంకా చైతన్యపరిచి ఈ ఊరిని డెవలప్ చేయడానికి వచ్చిన మీరందరూ ఒక్క చిన్న ఆలోచన చేయండి. ఈ రఘు మీకు చేసినటువంటి సేవలను మీకోసం ఈ రఘు ఎల్లప్పుడూ ఎక్కడికైనా వచ్చే మీ కొడుకుగా నేనున్నా. మీరు ఆలోచన చేయండి. యువకుడిని ఈ ఊరిని డెవలప్ చేయడానికి మన దగ్గర ఆలోచనలు ఉన్నాయి, మనకు పరిచయాలు ఉన్నాయి. పరిచయాలతో దాన సంస్కారాలు, ఇంకా పేదవారికి ఆర్థిక సాయాలు. మొన్ననే రీసెంట్గా రమేష్ బావిలో పడిపోగానే వారి పరిస్థితిని తెలుసుకొని వేరే వారితో 25,000 రూపాయలు డిపాజిట్ చేయించడం, ఇంకింక కార్యక్రమాలు, హాస్పిటల్స్ పోయిన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆర్థిక సాయం రూపంలో వేరే వాళ్ళని అడుక్కుంటూ మన ఉన్న పరిచయాలను వాడుకుంటూ లింగయ్య తాండా హెల్ప్ సొసైటీ అని ఒక హెల్ప్ సొసైటీని కూడా స్థాపించడం జరిగింది. ఆ సొసైటీ ద్వారా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. ఇంకా రాబోయే రోజులలో ఈ ఊరిని డెవలప్ చేయడానికి నా దగ్గర అన్ని శక్తులతో పోరాడి ఈ లింగయ్య తాండాను డెవలప్ చేయడానికి నేను ముందుకొచ్చా. మీరు కూడా ఒక ఆలోచన చేసి చూడండి. ఎందుకంటే ఈ బ్యాట్ గుర్తు అనేది లలిత రఘునాయక్ అనేది మీ అందరికీ తెలుసు. నేను చేసిన కార్యక్రమాలు కూడా మీకు తెలుసు. మనం ఎమ్మెల్యే కానీ మినిస్టర్స్ కానీ ఇంకా పై అధికారులతో కొట్లాడి మనకు కావాల్సిన నిధులు, మన విలేజ్కి కావాల్సిన రోడ్లు కానీ, ఇంకా నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ మీ అందరికీ తెలుసు. ఏ రాత్రి నన్ను ఫోన్ చేసినా, ఏ ఆఫీసర్ అయినా నేను ఫోన్ చేస్తే ఎట్లా స్పందిస్తారో మీకు అందరికీ తెలుసు. ఇంకా మన ఊరు నుంచి పోయిన పేదవాళ్ళకి కానీ ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందడుగు వేసేది ఎవరో మీ అందరికీ తెలుసు. నేను అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మీ ముందుకు వస్తున్నా. ఎందుకంటే మనం ఒక ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన అంటే 5 సంవత్సరాలు రాగానే రాజకీయం ఎవరి లబ్ధి కోసం ఇదంతా తాపేత పడుతున్నారు అనేది ఒకటి ఆలోచించాలి జనాలు. ఎందుకంటే పనిచేసేవాడికి చేతుల మనకు ఇది ఇస్తేనే ప్రభుత్వం కానీ ఏదైనా కానీ కొట్లాడి తీసుకురాగలుగుతాం. ఏది తెలియనోడి చేతులు పెట్టి మనం మూల కూర్చొని మన ఊరిని, ఈరోజు వర్షాకాలం వస్తే మన ఊరు ఎట్లయిపోతుందో మన అందరికీ తెలుసు. ఆ ఊరిని డెవలప్ చేయడానికి ఎవరు అయితే కరెక్టో ఒకసారి మీరు మనసారా ఆలోచించి బ్యాట్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ 2 చేతులు ఇచ్చి జోడించి చెప్తున్నా. ఆలోచించండి. నా ప్రజలారా, తల్లిదండ్రులారా, అక్క చెల్లెలారా, మీ అందరికీ వినపం ఇది ఒకటి. మీరు గట్టిగా ఆలోచించాలి. ఎవరితో ఈ ఊరు డెవలప్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది, మీకు తెలుసు కూడా. ఇంకోటి, చాలామంది రాజకీయాలు ఎలా చేస్తుర్రో మీరు చూస్తుర్రు. ఆ రాజకీయం ఎట్లుందో, వాళ్ళ స్వార్థాల కోసం ఉందో, మిమ్మల్ని డెవలప్ చేయడం కోసం ఉందో మీరు ఆలోచించాలి. గత 7 సంవత్సరాల గతంలో జరిగిన ఎలక్షన్స్ ఎంతమంది ఏ విధంగా మిమ్మల్ని 2 చేతులు జోడించి చెప్తున్నా. ఎందుకంటే నేనేదో లబ్ధి చేకూర్చడము, నా ఫ్యామిలీని బాగుపెట్టడం కోసం కాదు, మీ అందరి కోసం నేను వస్తున్నా. మీ బిడ్డగా వస్తున్నా. మీ బిడ్డను ఆశీర్వదించి బ్యాట్ గుర్తును ఓటేసి గెలిపించగలరని మనవి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KH9 న్యూస్.